అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈరోజు నా అంశం ప్రతి వ్యక్తికి మంచిని బోధిస్తూ చెడుని అంటే చెడులు చేసే వాటి నుంచెల్లి చెడు పనుల నుంచెల్లి ఆపే బాధ్యత మీ మీద నా మీద ఖచ్చితంగా ఉంది సోదరులారా. ఖురాన్లో మనం చూసుకున్నట్లయితే సూర ఆల ఇమ్రాన్ సూర నంబర్ 3 104 ఆయతిని మనం చూసుకున్నట్లయితే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వలా తకున్ మిన్కుమ్ ఉమ్మతన్ యద్ఉన ఇలల్ ఖైరి వయఅమురున బిల్ మఅరూఫి వయన్హౌన అనిల్ మున్కర్ వఉలైక హుముల్ ముఫ్లిహూన్. దీని అర్థం మనం చూసుకున్నట్లయితే మీలో మంచి వైపునకు పిలిచేవారు, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వరించేవారు కొందరు తప్పకుండా ఉండాలి. అంటే ప్రతి వ్యక్తి అంటే ఎవరైనా ఏదైనా కానీ మంచిని బోధిస్తూ చెడుని ఆపాలి. అంటే ఇప్పుడు మనం సమాజంలో మనం ఎక్కడ చూసుకున్నా కానీ మన కుటుంబ వ్యవహారాల్లో కానీ స్నేహితుల వ్యవహారాలలో కానీ ఎక్కడ కూడా మంచి పనులు అంటే అది ధర్మం విషయంలో అయినా కానీ లేకపోతే బయటి విషయంలో అయినా కానీ ఏ విషయంలో అయినా కానీ మంచిని బోధించడం మన బాధ్యత సోదరులారా. చాలా వరకు ఎవరైనా కానీ ఏదైనా కానీ ఏ విషయంలోనైనా మంచిని బోధిస్తూ చెడుని ఆపాలి. కానీ వారు వినట్లేదు కదా అని మనం అనుకుంటాం. ఖచ్చితంగా మంచిని బోధిస్తూనే ఉండాలి సోదరులారా. ఏ వ్యక్తి అయినా కానీ అతనికి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. అంతేగాని మనం కఠినంగా మరియు అతనితోని కోపంగా మనము పొడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే మాత్రం అతను వినడు సోదరులారా. ఏది కానీ మంచి విధానంగా మనం బోధించాలి. అదే ఇప్పుడు మనం ఖురాన్లో మనం చూసుకున్నవి ఏదైతే సూర ఆల ఇమ్రాన్ సూర నంబర్ 3 104 ఆయతుల్లో మనం ఏదైతే మనం చూసామో మీరు మంచిని చెయ్యండి, చెడుని ఆపండి అని ఏదైతే మనం తెలుసుకున్నామో సోదరులారా, అదేవిధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 16957. భూమిపై ఉన్న ప్రతి ఇంటిలోనికి అల్లా ఇస్లాం వచనాన్ని చెప్పాలి. అదృష్టవంతుడు దాన్ని అనుసరిస్తాడు, దురదృష్టవంతుడు దాన్ని తిరస్కరిస్తాడు. అంటే దురదృష్టవంతుడు తిరస్కరిస్తాడు. అదృష్టవంతుడు ఎవరైతే ఏదైతే సత్య మార్గం అతని దగ్గరికి వస్తుందో ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తాడు. ఇది చెప్పేది వాస్తవము, ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఉంది అంటే మనము చూడాల్సిన విషయం ఏంటంటే ఏదైతే చెప్పుతున్నారో మనం మంచిని ఏది కానీ ధర్మం విషయం కానీ అల్లా చెప్పిన ఖురాన్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన హదీసులు ఎన్ని ఉన్నాయో ఎవరైతే తీసుకుంటారో అంటే ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో అతడు అదృష్టవంతుడు. ఎవరైతే ఇస్లాం లేదు, అసలు నమాజ్ లేదు, జకాత్ లేదు, రోజులు ఏదైతే దాన్ని ఖండిస్తాడో అతడు తిరస్కరిస్తాడో తను దురదృష్టవంతుడు. అతని దగ్గర ఎంతున్నా కానీ అతని దగ్గర ఎన్ని డబ్బులున్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఎన్ని బంగళాలున్నా, ఎంత ఏదున్నా కానీ అతను దురదృష్టవంతుడు సోదరులారా. అందుకే ప్రతి ఇంటికి సత్యాన్ని బోధించడం మీ పైన నా మీ పైన ఖచ్చితంగా బాధ్యతగా ఉంది. అది మనం పనిచేసే కులిక్స్ దగ్గరైనా మనము ధర్మం విషయాలు మంచి విషయాలు ఖచ్చితంగా మనం బోధిస్తూనే ఉండాలి సోదరులారా. నాకెందుకు, నేను బాగుంటే సరిపోతుంది, ఎదుటివాడు ఎలా ఉంటే నాకేంది, నేను మంచి పద్ధతిగా ఉన్నాను, నేను మంచిగా బతుకుతున్నాను, ఎదుటివాడు ఏమైపోతే నాకేంది అనే ఒక పరిస్థితిలో ఈనాడు సమాజంలో చూస్తున్నాం సోదరులారా. మనము ఇంతకుముందు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక బైక్ స్టాండ్ అతను తీసుకొని వెళ్తుంటే ఓవర్టేక్ చేసి ఆ బైక్ స్టాండ్ తీసుకో, లేకపోతే ఎక్కడైనా పడిపోతావు అని మనం అతనికి చెప్తాం. చిన్న స్టాండ్ దగ్గరనే పడిపోతే అతనికి దెబ్బ తగులుతుందని మనం చూసినప్పుడు అతను నరకానికి వెళుతున్నాడు, అతను చేసేది తప్పు అని మనం ఎందుకు చెప్పట్లేదు సోదరులారా? ఇది ఖచ్చితమైన బాధ్యత మనకుంది సోదరులారా. ఒక చిన్న ఆపద నుంచే మనం అతన్ని రక్షిస్తున్నామంటే అతని మీద మనకున్న అభిమానం ఒక మానవుడికి ఉండే ఏదైతే రిష్తా ఏదైతే బంధం ఉంటుందో ప్రతి వ్యక్తికి కోసిన రక్తమే వస్తుంది. ఎవరికైనా కానీ ఏది కానీ వచ్చేది రక్తము. అతనుకు మనకు ఏదైతే ఆదం యొక్క సంతానం ప్రతి ఒక్కడు కూడా మేలు కోసమే మనం కోరుకోవాలి సోదరులారా. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, ప్రతి వ్యక్తికి ధర్మం విషయాలు మంచి చెడుల విషయాల గురించి చెప్పి మన బాధ్యత మనం చెప్పాల్సిన విషయం ఉంది సోదరులారా. చెప్పే భాగ్యం మనకు అల్లా మీకు నాకు ప్రసాదించుగాక. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.